గ్రూప్ 2 పేపర్ 2 ఎట్లుందండి? పేపర్ 2 బాగుందా, పేపర్ 1 బాగుందా? పేపర్ 1 బాగా ఇచ్చారా? పేపర్ 2 కొంచెం డిఫికల్ట్గా అనిపించిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న, పేపర్ 2 రాశారు కదా గ్రూప్ 2, ఎట్లా అనిపించింది అన్న ఇప్పుడు? టఫ్గానే ఉందా? పేపర్ 1 టఫ్గా ఉందా, పేపర్ 2 టఫ్? పేపర్ 2నే టఫ్ ఉందా? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి, గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా, మార్నింగ్ పేపర్ 1 టఫ్గా ఉందా, పేపర్ 2 టఫ్గా ఉందా అండి? ఇప్పుడు ఏది టఫ్ అనిపించింది మీకు, 1 or 2? పేపర్ 1 హార్డ్ అనిపించింది. పేపర్ 2 మంచిగా అనిపించింది. పేపర్ 2 అంటే కొంచెం బెటర్ దెన్ పేపర్ 1. అంతే, ఇది కూడా ఏం తక్కువ లేదు కానీ దానికంటే బెటర్. ఎక్కువ క్రోనలాజికల్ ఆర్డర్ మీద వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అంతే అంటే కంపేర్ టు మార్నింగ్ పేపర్ కొంచెం పర్లేదు, బెటర్ దెన్ పేపర్ 1. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా, పేపర్ 1 టఫ్ ఉందా, పేపర్ 2 టఫ్ ఉందా మేడం? 2 టఫ్ ఉంది. 2 టఫ్ ఉన్నాయా? అంటే మార్నింగ్ దాంతో కంపేర్ చేస్తే మార్నింగ్ ఎక్కువ టఫ్ ఉందా, ఇప్పుడు టఫ్ ఉందా మేడం? మార్నింగ్ ఎక్కువ టఫ్ ఉందా మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం. అన్న, గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా, ఇప్పుడు పేపర్ 2 రాశారు, పేపర్ 1 టఫ్ ఉందా, పేపర్ 2 టఫ్ ఉందా? పేపర్ 1 వచ్చేసి నాన్ మ్యాథ్స్ స్టడీస్ అయితే కొద్దిగా పేపర్ 1 హార్డ్గా వచ్చేది. ఇంగ్లీషు పర్వాలేదు, బాగానే ఉంది మార్నింగ్ పేపరు. ఇప్పుడు సెకండ్ పేపర్ చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, అంటే పేపర్ 1 కంటే పేపర్ 2 కొంచెం పర్లేదు, బెటర్. ఓకే, చదువుకున్న వాళ్ళకి బాగుంటుందండి. చదువుకున్న వాళ్ళకి. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అండి, గ్రూప్ 2 ఎగ్జామ్ అయింది కదా, ఇప్పుడు పేపర్ 2 అయిందండి. పేపర్ 1 పేపర్ 2లో మీకు ఏది మంచిగా అనిపించింది? పేపర్ 1 మంచిగా వచ్చిందండి. పేపర్ 2 కొంచెం టఫ్గా వచ్చిందా పేపర్ 2? అంటే కంపేర్ టు పేపర్ 1 కంటే పేపర్ 2 టఫ్ అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా, ఫస్ట్ పేపర్ హార్డ్ ఉందా, సెకండ్ పేపర్ హార్డ్ ఉందా అండి? కొంచెం ఫస్ట్ పేపరే హార్డ్ అనిపించిందా? టైం కిల్లింగ్ ఎక్కువైంది. సెకండ్ పేపర్ అంటే మనం చదువుకున్నట్లు మంచిగా వచ్చిందా అండి? అంటే చదువుకున్న వాళ్ళకి ఓకే, బెటర్ అన్నమాట. ఫస్ట్ పేపర్తో కంపేర్ చేస్తే సెకండ్ పేపర్ ఓకే, బాగుంది అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎట్లుందన్న, పేపర్ 2 బాగుందా, పేపర్ 1 బాగుందా? పేపర్ 1 బాగుంది, పేపర్ 2 యావరేజ్గా ఉందా? ఓకే. హాయ్ అండి, గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా, ఫస్ట్ పేపర్ బాగుందా, సెకండ్ పేపర్ బాగుందా అండి? అంటే ఏది మంచిగా అనిపించింది మీకు? సెకండ్ పేపర్ మంచిగా ఉంది, క్లియర్గా కాన్సెప్ట్స్ నుంచి వచ్చాయి. సెకండ్ పేపర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ పేపర్లో ఎక్కువ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ పేపర్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్కువగా కనిపించినాయి. సో సెకండ్ పేపరే బాగుందంటారు ఫస్ట్ పేపర్ కంటే. ఫస్ట్ పేపర్ కొంచెం లెంతీ అయిపోయింది, టైం సరిపోలేదు అంటారు. మ్యాక్సిమం అందరూ అదే అన్నారు. అండ్ ఇంగ్లీష్ కూడా బాగా టఫ్ వచ్చిందని చెప్పారు ఫస్ట్ పేపర్లో. అంటే మొత్తం వెరిఫై చేయాలి, మొత్తం అన్ని. అది కూడా అంటే ఒక్కటి చిన్న బ్లాంక్ తో కూడా ఎలిమినేషన్ లాగా ఉంది. లేకుండా అన్ని ఖచ్చితంగా రావాల్సిందే. లేదు, కొన్ని జస్ట్ అంటే ఒక్కటి ఆప్షన్ తెలిసినా గానీ ఆప్షన్ ఎలిమినేషన్ లో వెళ్ళేటట్టు కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్. సో మిగతా అంతా కూడా అంటే నాన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అందరికి కూడా కొంచెం టఫ్ గా ఉంది ఫస్ట్ పేపర్, ఇంగ్లీష్ బాగా టఫ్ ఉందని చెప్పి అన్నారనమాట. నాకు తెలిసినంత వరకు ఆ ఇంగ్లీష్ ఫార్మేషన్ ఏదైతుందో క్వశ్చన్స్ ఈజీలే కానీ టైం కిల్ చేయడానికి ఎక్కువ బ్లాంక్స్ లాగా ఇచ్చి కన్ఫ్యూషన్ కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఆ క్వశ్చన్ చూడగానే అంటే మోరల్ గా డిసప్పాయింట్ అయ్యే విధంగా లెంతీగా క్వశ్చన్ ఇచ్చారనమాట. ఓకే, ఈజీ క్వశ్చన్స్ కొంచెం లెంతీగా. ఓకే, థ్యాంక్ యూ. ఆయన గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా, ఫస్ట్ పేపర్ బాగుందా, సెకండ్ పేపర్ బాగుందా? ఫస్ట్ పేపరే బాగుందా? అందరు ఫస్ట్ పేపర్ టఫ్ ఉంది, సెకండ్ పేపర్ ఈజీగా ఉంది అంటున్నారు. ఫస్ట్ పేపరే బాగుంది, సెకండ్ పేపర్లో క్వాలిటీ దగ్గర 50-50 ఆన్సర్ 50-50 ఆన్సర్ ఉండడం వల్ల చాలా మంది కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అందరు ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్ బాగా టఫ్ వచ్చిందన్న అని చెప్పి. అవునా? నేను అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ 23 ఇచ్చారు. నేను ఒక 2 తప్ప మిగిలిన కరెక్ట్. అంటే కొంచెం చదవాలి, దాన్ని ప్రాపర్గా చదివితే. గ్రామర్ అనేది తెలిసి గ్రామర్ పట్టున్న వాళ్ళు మాత్రం చేస్తారు ఈజీగా. గ్రామర్ లేకుండా ఇట్లా బై హార్ట్ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు కూడా వాటి చేయలేము. మెయిన్ అదే ఇప్పుడు మొత్తానికి అయితే ఫస్ట్ 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్ మంచిగా ఉంది, బాగుంది. సెకండ్ పేపర్ మోడరేట్ సెకండ్ పేపర్ మరీ అంత టఫ్ కాదు, ఈజీ కాదు. మ్యాక్సిమం చెప్పారు మోడరేట్ టు హార్డ్ అని చెప్పొచ్చు. సెకండ్ పేపర్ అనేది మోడరేట్ టు హార్డ్. ఓకే, మొత్తానికి ఎట్లుందంటారు పేపర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారంటారు? గ్రూప్ 2 స్టాండర్డ్ దింపిండు భయ్యా, దింపిండా? ఎక్సలెంట్ దింపిండు. గ్రూప్ 2 స్టాండర్డ్ అనేది ఓకే, నిజంగా అసిస్టెంట్ కమిషనర్ ఇవన్నీ ఒట్టికిస్తారా జాబ్స్ అంటే ఎక్సలెంట్ దింపిండు. ఆ లెవెల్కి తగ్గట్టు ఇచ్చారంట. దాంట్లో ఏమాత్రం దింపిండు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. గ్రూప్ 2 ఎగ్జామ్ అయింది కదా, దీంట్లో ఏంటంటే
ఫస్ట్ పేపర్ అయింది, సెకండ్ పేపర్ అయింది ఇవాళ వరకు అయితే. ఈ రెండిట్లో నీకు ఏది మంచిగా అనిపించింది? నాకు సెకండ్ పేపర్ మంచిగా అనిపించింది. సెకండ్ పేపర్ మంచిగా అనిపించింది. ఫస్ట్ పేపర్ కంటే సెకండ్ పేపర్ బాగా అనిపించింది. ఓకే ఓకే ఓకే. అంటే అందరు కొంతమంది అంటే ఇక్కడ మిక్స్డ్ టాక్ వస్తుంది అనమాట. ఫస్ట్ పేపర్ ఏమో కొంతమందికి ఈజీ అనిపించింది అంటారు, సెకండ్ పేపర్ టఫ్ అంటున్నారు. అంటే మీకు ఏ బేసిస్ మీద సెకండ్ పేపర్ మంచిగా అనిపించింది? హిస్టరీలోనా, పాలిటీలోనా? నాకు పాలిటీ, సోషియాలజీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్న. ఓకే. సో ఆ బేసిస్ మీద నాకు సెకండ్ పేపర్ మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.